మరో వీడియోతో నేను మీ ముందరికి వచ్చాను. ఈరోజు ఏంటంటే రేపు మా చర్చ్లో సెమీ క్రిస్మస్ జరుగుతుంది. సెమీ క్రిస్మస్కి చర్చ్ ఇలాగా డెకరేషన్ చేసినాము, మొత్తం కూడా సిద్ధపరచుకున్నాము. ఇక్కడ కూడా లైట్లు వేసాము. అక్కడ స్టేజ్ వస్తుంది, అక్కడ అన్నీ రేపు మార్నింగ్ అన్నీ ప్రిపేర్ చేస్తాము. చాలా ఇంకా సిద్ధపరిచేవి చాలా ఉంది. ఈరోజు మొత్తం ఇక్కడ క్లీనింగ్ అవంతా కూడా మొత్తం అయిపోయింది. ఆ వీడియోలు కూడా మీకు పెడతాను నేను. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టార్ చేయబడింది. చాలా కష్టం అన్నారు దీన్ని చేయడానికి. ఫస్ట్ పక్క బ్రదర్ జేహు గారు అంటే 2 రోజుల నుంచి కష్టపడుతున్నాడు. బ్రో ఎట్లా చేసినారు బ్రో ఇంతకి? మనకు మొత్తం కొబ్బరి తాడుతో మొత్తం పెట్టేసుకోవాలి. లోపల మొత్తం లైటింగ్ వస్తుంది, ఇక్కడ ఫ్లెక్స్ చేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది. ఇదంతా రూట్ లైట్ వచ్చేస్తుంది. ఎంత టైం పట్టింటే చేయడానికి? ఇది చేయడానికి ఒక 3 hours మాత్రం పడుతుంది మనకి. నెక్స్ట్ ఆ ఫస్ట్ లపాక్ వచ్చేసి ఒక 1 hour, మొత్తం 4 hours సెట్ చేసుకోవచ్చు. చాలా కష్టం ఉంటుంది చేయడం. నిజం చూడండి, మనం దేవుని పరిచయం అంటే పైకి స్టేజ్ల మీద ఒకటే వేస్తాం, కానీ వెనకాల ఇంత కష్టపడాలి. ఆ వల్ల సేవకుల వల్ల సాధ్యం కాదు, వెనకాల ఉన్న యూత్ వల్లనే సాధ్యం అవుతుంది. కాబట్టి నిజంగా ఇవన్నీ కూడా మనకు ఆకర్షణీయంగా ఉండడానికి ఇంకా చాలా ఉన్నాయి సిద్ధపరిచేటివి. రేపటి దినమున ఇంకా మీకు ఏమేమి చేస్తాము, సర్వీస్ ఎట్లా జరుగుతుంది, ప్లానింగ్స్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఎవరు వాక్యోపదేశకులు, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడే కుర్చీలు అన్నీ వచ్చాయి. ఇంకా స్టేజ్ సామాన్ కూడా అందులోనే ఉంది. ఇంకా అవన్నీ కిందికి దించుకొని స్టేజ్ వరకు స్టార్ట్ చేయాలి. ఇంకా అవన్నీ కిందికి దించుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసి ఎంతసేపు అవుతుందో తెలియదు. ఇంకా ఈ వర్క్ అయిపోయేలోపు స్టేజ్ వరకు స్టార్ట్ అయింది. ఇంకా అన్న వాళ్ళు అవన్నీ కూడా వేసేస్తున్నారు. ఇంకా లైట్లు, చైర్స్ అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బ్యానరు ఇదే అన్నమాట. ఆ స్టేజ్కి బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఇంకా దాన్ని వేయాలి. అవి స్టేజ్ బ్యాక్గ్రౌండ్ కోసం బ్యానర్ అక్కడ ఉన్నటువంటి వాటికి అతికించి బ్యాక్గ్రౌండ్ నిలబెట్టాలి. ఇక్కడ అవన్నీ కూడా తుప్పు పట్టింటే వాటిని అంతా క్లీన్ చేస్తున్నారు. అక్కడ బ్యాక్లో సపోర్ట్ కోసం అక్కడ అవి దోగి కట్టెల పాత అక్కడ నిలబెట్టాము. ఇంకా టైట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ మొత్తం అవన్నీ కూడా పెట్టేసిన తర్వాతకి ఈ రీతిగా వచ్చింది. ఎలాగుందో కమెంట్ చేయండి, బాగుందో లేదో. స్టేజ్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇంకా అంతా చైర్స్ వేసేస్తున్నారు. మా సండే స్కూల్ పిల్లలు కూడా ఇందులో పరిచర్యలో భాగస్తులుగా ఉన్నారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. నిజంగా అక్కడ వేసిన తర్వాత దుమ్ము పట్టింటే అవన్నీ కూడా నూకేసి చైర్స్ వేసి ఇక్కడ అంతా ఇంకా నైట్ ప్రోగ్రాం కోసం ప్రిపేర్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ అంకుల్ కూడా వచ్చి ఏంటంటే ఆ కుర్చీలకు ఉన్న దుమ్మును అన్నీ కూడా అంకులే తూర్చుకుంటూ వచ్చాడు. నిజంగా ఈ ఏజ్లో కూడా దేవుని పనిలో భారంగా పనిచేస్తూ ఉంటాడు అంకులు. ఇక్కడ మేమంతా కూడా చైన్ ప్రేయర్ చేస్తున్నాము నైట్ ప్రోగ్రాం కోసము. నైట్ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరగాలి. ఎక్కడ కూడా అపవాది పన్నాగాలు ఉండకుండా, ఎక్కడ కూడా ఏ సమస్యలు ఉండకుండా ప్రతి విషయాన్ని కూడా మేము ఎత్తుపట్టి ఈ రీతిగా నైట్ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు కార్యం చేయలాగున. ఇంకా ప్రోగ్రాంకి అన్నీ కూడా సిద్ధమైపోయినాయి. రెడీ అయి నేను కూడా వచ్చేసిన స్టార్ట్ చేయడం కోసం. ఇంకా అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నా, బాగున్నాయా లేదా, సెట్ అయినాయా లేదా అని అన్నీ ఇంకా చెక్ చేసుకొని ఇంకా ప్రోగ్రాము ఎగ్జాక్ట్గా 6:30కి స్టార్ట్ చేసిన తర్వాతకి ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడడము. క్వైర్ వాళ్ళు ఇంకా చాలామంది కూడా ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళకు కూడా మేము అవకాశం ఇచ్చాము. ఇక్కడ అందరు కూడా పాటలు పాడడం జరిగింది. ఇంకా ఆ తర్వాత మా సండే స్కూల్ చిన్న బిడ్డలు వెల్కమ్ డ్యాన్స్ చేయడం జరిగింది.
ఇంతకాలము వేసారిపోయిన బ్రతుకయ్యా నాది, ఇంతకాలము వేషధారణ జీవితమయ్యా నాది. ఇంతకాలము ప్రభా ఒక నామకార్థపు క్రైస్తవుడిగా, ఒక నామకార్థపు భక్తురాలిగా నేను బ్రతికాను ప్రభా. ఈ రోజు మాత్రం ఆ జీవితం నాకొద్దు ప్రభా. అయ్యా నా రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నావు, నా బాలిన జీవితం అయ్యా నాది, మూడు బాలిన బ్రతికయ్యా.
రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా ఏలో ఏలో ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా ఏలో ఏలో ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా రమ్మను ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తర్వాతకి న్యూ ఇయర్ క్యాలెండర్స్ ఉంటే వాటిని కూడా రిలీజ్ చేశాము. ఆ తర్వాత ప్రోగ్రామ్ మొత్తం కూడా దేవునికి మహిమకరంగా ఈ ప్రోగ్రాం జరిగింది.